ఇప్పుడు జగ్గైపేట నియోజకవర్గం గురించి చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీరామ్ తాతయ్య అలియాస్ రాజగోపాల్ పోటీ చేయగా వైసీపీ నుంచి సామినేని ఉదయభాను పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య 15,977 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో జగ్గైపేట నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ్ తాత ఇచ్చిన హామీలంటే ముందుగా చూద్దాం. ఇవే ఆ హామీలు. జగ్గైపేటకు రైలు సౌకర్యాన్ని కల్పిస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే జగ్గైపేటకు కృష్ణా జలాలు తీసుకొస్తాను అంటూ శ్రీరామ్ తాతయ్య నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. 100 బెడ్స్ ఆసుపత్రిని నియోజకవర్గానికి తీసుకొస్తాను అంటూ శ్రీరామ్ తాతయ్య ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికీ జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. ముక్త్యాల లిఫ్ట్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలి అని జనం కోరుకుంటున్నారు. అలాగే జగ్గైపేట ముక్త్యాల రోడ్డుపై పాలెడి బ్రిడ్జిను నిర్మించాలి అని జనం నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇక లింగాల వంతెనకు శాశ్వత రిపేర్లు అవసరం. ప్రస్తుతం ఆ వంతెన శిథిలావస్థలో ఉంది, శాశ్వత రిపేర్లు కావాలి. జగ్గైపేట హైవే బస్ హబ్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎండా వానల్లోనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరో సమస్య ఏంటి అంటే జగ్గైపేటలో రసాయనాలతో నీటి కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. ఆటోనగర్ ఏరియాలో కెమికల్ వేస్టేజెస్తో భూగర్భ జలాల కాలుష్యంతో జనానికి అలర్జీ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. జగ్గైపేట నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గురించి ఏమనుకుంటున్నారు? ఆయన గురించి ఉన్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటి ఒకసారి మనం చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. ఇవే సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతుల కల్పనకు ఆయన తీవ్ర కృషి చేస్తూ ఉన్నారు. మౌలిక వసతులను కల్పిస్తూ ఉన్నారు. ఇది చాలా పాజిటివ్గా ఉన్న అంశం. దీంతోపాటు జగ్గైపేట హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం శ్రీరామ్ తాతయ్యపై జనాల్లో సానుకూలతను పెంచుతుంది. 489 కోట్ల రూపాయలతో ముక్త్యాల ప్రాజెక్టు పనుల్లో కదలిక కనిపిస్తూ ఉండటం శ్రీరామ్ తాతయ్యకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశం. ఇక జగ్గైపేట దోనకొండలో డిఫెన్స్ స్పేస్ ఇండస్ట్రీ ప్రతిపాదనలు రావటం వెనుక శ్రీరామ్ తాతయ్య కృషి కూడా ఉంది. అలాగే ప్రతి ఇంటికి నీరు ఇచ్చేలా జల్ జీవన్ మిషన్ పనులు అక్కడ జరుగుతూ ఉండటం శ్రీరామ్ తాతయ్యకు జనంలో పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై నెగిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ఇవే ఆ నెగిటివ్గా ఉన్న అంశాలు. సెగ్మెంట్లో టీడీపీ సీనియర్ల జోక్యం ఎక్కువగా కనిపిస్తోంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇసుక దందా వ్యవహారం అక్కడ తీవ్రమైన విమర్శలకు దారితీస్తోంది. ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జనం అంటూ ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో జగ్గైపేట నియోజకవర్గంలో స్థానిక ఎంపీ అనుచరుల పెత్తనం కొంత అసంతృప్తిని కలిగిస్తూ ఉంది నియోజకవర్గ ప్రజలకు. అలాగే ఎమ్మెల్యే సోదరుడి జోక్యం ఎక్కువైంది అనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే పనితీరు గురించి జగ్గైపేట నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో మనం చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 35% మంది జనం చెప్తూ ఉంటే పర్వాలేదు అని 27.5% మంది అంటున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 17.5%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య కేవలం 10%గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు జగ్గైపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది జనం అంటుంటే బాగుంది అని 27.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 10%గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు జగ్గైపేట నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 22.5% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 37.5%గా కనిపిస్తోంది. బాగా లేదు అంటున్న వారు 17.5%గా ఉన్నారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 10%గా కనిపిస్తోంది. వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు జగ్గైపేట నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుంది అని 17.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 12.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 30%గా కనిపిస్తోంది. బాగా లేదు అంటున్న వారు 25%గా ఉన్నారు.
అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి జగ్గైపేట నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుందని 10% మంది మార్క్స్ వేస్తుంటే, బాగుంది అని 27.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తూ ఉంటే, బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి జగ్గైపేట నియోజకవర్గ ప్రజలేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 30% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం చెబుతుంటే, బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అంటున్న వారి సంఖ్య 12.5%గా ఉంది. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 37.5% జగ్గైపేట నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే, కావు అని 17.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 30% మంది జనం అభిప్రాయపడుతుంటే, తెలియదు అంటున్న వారి సంఖ్య 15%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తవుతుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. కాదు అని 20% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని ఇంకో 20% మంది జనం అంటున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 27.5%గా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయని 40% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 20% మంది జనం అంటున్నారు. పెరుగుండొచ్చు అని 22.5% మంది జనం చెబుతూ ఉంటే, తెలియదు అంటున్న వారి సంఖ్య 17.5%గా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే, వస్తుంది అని 25% మంది జనం చెప్తుంటే, రాదు అని 37.5% మంది జనం అంటున్నారు. రావచ్చు అంటున్న వారి సంఖ్య 12.5%గా కనిపిస్తోంది. తెలియదు అంటున్న వారి సంఖ్య 25%గా ఉంది. చంద్రబాబు తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20% మంది జనం చెప్తే, నారా లోకేష్ అయితే బాగుంటుందని 40% మంది జనం చెప్తున్నారు. తెలియదు అంటని చెబుతున్న వారి సంఖ్య ఇంకో 40%గా ఉంది. ఇవి జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. ఏడాదిన్నర పాలనపై ప్రోగ్రెస్ కార్డ్.